పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ ఇంటర్నేషనల్ స్పీకర్ పాల్ ఇమాన్యుయల్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఈ కోల్కతా ఇన్సిడెంట్ పైన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము మేడం స్పందించారు. అంటే మహిళల పట్ల జరుగుతున్నటువంటి అరాచకాలకి మనం ఇక్కడ అడ్డుకట్ట వేయాలి, ఇండియా ఇప్పటికైనా మేల్కోవాలి అని చెప్పేసి ఆయన ఆ మాటలో చెప్పారు. ఇంకోటి ఏంటంటే మహిళలు దేని ఎదిరించలేరు, వాళ్ళకి తక్కువ సామర్థ్యం ఉంటుంది, వాళ్ళు తక్కువ తెలివైన వాళ్ళు, అంత తెలివిగా ఉండలేరు, సమాజంలో నడవలేరు వాళ్ళు అనుకునే వాళ్ళ మైండ్ సెట్ ఏదైతే ఉందో అది కౌంటింగ్ పెరిగిపోయింది. అలాంటి వాళ్ళ మైండ్ సెట్ లో మహిళలు అనేవాళ్ళు ఒక ఆట వస్తువు అనేది ధోరణి కనిపిస్తుంది. వాళ్ళ కౌంటింగ్ కూడా అదే పనిలో ఉంది అని చెప్పేసి ముర్ము గారు అన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే వాస్తవానికి ఇప్పుడు భారతదేశంలో ఉమెన్ ఎంపవర్మెంట్, ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, షీఈ్ ఎ లేడీ. మన ఇండియన్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు కూడా లేడీ. ఈరోజున లేడీస్ అన్ని చోట్ల కూడా రాణిస్తున్నారండి. ఈవెన్ పైలట్స్గా ఉన్నారు, ఆస్ట్రోనాట్స్గా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా వరకు మంచి ఒపీనియన్ స్త్రీల మీద ఉంది, అన్నీ సాధించగలుగుతామని. కొన్ని ప్రాంతాల్లో అయితే బస్ డ్రైవర్స్గా ఉన్నారు, ఆటో డ్రైవర్స్గా ఉన్నారు, అన్నీ చేయగలుగుతున్నారు. కానీ మన భారతదేశంలో కొన్ని మూఢనమ్మకాలు, సూపర్ స్టిషన్స్ ఏదైతే ఉన్నాయో ఆది నుంచి కూడా స్త్రీ మీద ఆ డామినేషన్ ఉంది. అదే పశ్చిమ బెంగాల్లో ఒక సాంఘిక దురాచారం గురించి మనందరికీ తెలుసు. అదే సతీ సహగమన సాంఘిక దురాచారం, భర్త చనిపోతే భర్త చేతిలో బారిని కూడా పెట్టేయడం అనేటువంటిది. సో అటువంటి కల్చర్ నుంచి చాలా వరకు ఇండియా ఈరోజు డెవలప్ అయింది. ఈరోజు చాలామంది స్త్రీలు వాళ్ళు మినిస్టర్స్గా, పాలిటిక్స్లోకి వస్తున్నారు, సైంటిస్టులుగా ఉంటున్నారు, డాక్టర్స్గా ఉన్నారు. ఇటువంటి ఆలోచన చాలా అమానుషం అండి. ఎప్పుడైనా సరే స్త్రీ బలహీనరాలుగానే చాలామంది చూస్తున్నారు ఈ రోజున. కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే ఆ యొక్క ఉద్దేశం మారాలి, స్త్రీలు కూడా ధైర్యంగా ముందుకు రావాలి. సో మేము కూడా అన్ని విషయాల్లో ఉన్నామని చెప్పి వారు ముందుకు వచ్చిన వారు కూడా పోరాటం చేసినప్పుడు ఇటువంటివి అరికట్టబడతాయి. పైగా సమాజంలో కూడా అవేర్నెస్ పెరగాలండి. ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డలకి ఫైట్ చేయాలనేటువంటి ఆ యొక్క ఆలోచన ఇవ్వాలి. మీరు బలహీనులు కాదు, మీరు అన్నీ చేయగలుగుతారనేటువంటి ఆ ధైర్యాన్ని మనం ఇచ్చినప్పుడు ఇటువంటి వాటిని అరికట్టగలుగుతాం. తల్లిదండ్రులు అన్నారు కదా సార్, ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఇక్కడ చాలా మంది పేరెంట్స్ మగపిల్లలకి ఏమి జాగ్రత్తలు చెప్పడం లేదు, ఆడపిల్లకి మాత్రం అన్ని జాగ్రత్తలు చెప్తారు. అమ్మ అలా ఉండాలి, ఇలా ఉండాలి, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు అంటారు. అబ్బాయిలకి ఎందుకు చెప్పరు అంటారు? అంటే అబ్బాయిలకు కూడా చెప్పాలి అంటారా, అవసరం లేదు అంటారా? ఎగ్జాక్ట్లీ అండి, ఇద్దరికీ చెప్పాలి. ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళకి టీచ్ చేయాలి. సో యవ్వన కాలంలోకి వచ్చిన తర్వాత వారికి గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి, సమాజంలో ఎలా ఉండాలి. వాస్తవానికి అవి చెప్పకపోవటం వల్లే, పురుషులకి అవి చెప్పకపోవటం వల్లే స్త్రీని ఎలా సన్మానించాలి, స్త్రీని ఏ విధంగా చూడాలి, స్త్రీని ఎలా సన్మానించాలి, ఎలా గౌరవించాలి అనేటువంటి చెప్పకపోవటం వల్లే చాలామంది యవనస్తులు యవ్వన కాలంలోకి వచ్చేటప్పుడు పాడైపోతున్నారు. సో వారికి ఎప్పుడైతే ఆ ఆలోచన రాగానే వారు దాన్ని సాటిస్ఫై చేసుకోవడం కొరకు ఇటువంటి కార్యాలు చేస్తూ ఉన్నారు. సో ముర్ము గారు ఒక మాట అన్నారు సార్ దీని మీద, కోల్కతా ఇన్సిడెంట్ పైన ఎనఫ్ ఈజ్ ఎనఫ్ అన్నారు. అంటే చాలు, ఇక్కడ వరకు జరిగింది చాలు, ఇక ముందు ముందు మహిళల పట్ల ఇలాంటి ఘోరమైనవి జరగకూడదు అని చెప్పి ఆవిడ చాలా హార్ట్ఫుల్ గా అన్నారు ఆ మాట, ఎనఫ్ ఈజ్ ఎనఫ్ అనేసి. దీన్ని అంతే అండి. ఇంక ఇప్పుడు ఎన్ని కార్యాలు జరిగినాయి, నేను అనుకుంటాను భారతదేశంలో చాలా బ్రూటల్ మర్డర్ అండి ఇది. ఒక డాక్టర్ని ఎంత భయంకరంగా చిత్రహింసలు చేసి చంపడం అనేది చాలా భయంకర విషయం. సో ఇప్పటి వరకు జరిగిన చాలు, ఇక నుంచి జాగ్రత్త పడాలి, ప్రభుత్వాలు జాగ్రత్త పడాలి, ఆ తర్వాత మహిళా సంఘాలు జాగ్రత్త పడాలి, మొత్తం గవర్నమెంట్ కూడా ముందుకు రావాలి, ప్రత్యేకమైన చట్టాలు చేయబడాలి. సుప్రీంకోర్టులో కావచ్చు, హైకోర్టులో కావచ్చు. ఇప్పటికే ఆల్రెడీ చాలా చట్టాలు ఉన్నాయి. దిశా చట్టం ఉంది, నిర్భయ చట్టం ఉంది, అభయ చట్టం రాబోతుంది. దాన్ని సమర్థవంతంగా ఇంప్లిమెంట్ చేయాలి. సో ప్రాపర్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో వారు కూడా ధైర్యాన్ని ఒకటి అవేర్నెస్ క్లాసెస్ నిర్వహించటం, స్త్రీల్లో అవేర్నెస్ కలుగు చేసినప్పుడు వారిని కూడా సెల్ఫ్ డిఫెన్స్ వారు కూడా చెప్పినప్పుడు ఖచ్చితంగా ఎలాంటివి అరికట్టబడతాయి. ప్రజల హృదయాల్లో మార్పు అండి. స్త్రీని ఎలా సన్మానించాలి, ఎలా గౌరవించాలి. సో వాళ్ళు కూడా తల్లి ఉంటుంది, చెల్లి ఉంటుంది, అక్కలు ఉంటారు. సో అందరిని అలా చూడాలనేటువంటి ఆలోచన. మోరోవర్ మీడియా ప్రభావం కూడా ఈ రోజున చాలా భయంకరమైనటువంటి మూవీస్ అండి. ఈ రోజున నెట్ఫ్లిక్స్లో కావచ్చు, వీటిల్లో వచ్చేటువంటి ఆ యొక్క వెబ్ సిరీస్ ఏదైతే ఉన్నాయో భయంకరమైనటువంటి అశ్లీలత, భయంకరమైనటువంటి సెక్సువాలిటీ, డబుల్ మీనింగ్తో కూడినటువంటి ఆ మాటలు మీడియాలో కూడా అవి ఎప్పుడైతే తగ్గుతూ ఉంటాయో ప్రజల్లో
ఆలోచన తగ్గుతుందండి. వాస్తవానికి మూవీ చూస్తూ ఉన్నప్పుడు, కొన్ని వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు డైరెక్ట్గా చూపించడం, Hmm. డైరెక్ట్గా ఆ రేపులు చూపించడం, అది యవనస్తుల మీద, వారి సైకాలజీ మీద పడుతుంది. Yes. పడినప్పుడు ఏదైతే మనిషి చూస్తాడో వాడు చేయడానికి ఇష్టపడతాడు. అవే ఆలోచనలు ఉంటాయి. సో సందర్భం వచ్చినప్పుడు చేస్తే ఏముందలే అనే ఆలోచన. మోరోవర్ మన భారతదేశంలో కూడా చట్టాలు కూడా త్వరగా శిక్షించేటువంటి విధానాలు లేవు. లేవు. అందుని బట్టి ఈజీగా తప్పించుకోవచ్చులే, Yes. డబ్బు ఉంటే తప్పించుకోవచ్చు అనేటువంటి ఆ మైండ్ కూడా చాలా మంది బడా వ్యక్తుల్లో ఉంది. Yes. ఇప్పుడు చూడండి, బడా వ్యక్తులు ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళు తప్పులు చేస్తూ ఉంటారు, వాళ్ళ నాన్న సమర్థిస్తుంటాడు. సో మొన్న పూణేలో జరిగినటువంటి యాక్సిడెంట్ మనకు తెలుసు. సో ఇంచుమించు 250 కిలోమీటర్ స్పీడ్లో వచ్చి కొట్టాడండి Yes. పాషే కార్తో. వెంటనే ఏం చేయగలిగారు? ఆ వ్యక్తి మైనర్ అని చెప్పి కొంత ఇంపోజిషన్ ఇచ్చి, బాబా ఇంపోజిషన్ రాసే అని వాళ్ళ నాన్న వెళ్ళి మొత్తం డబ్బు పే చేసేటప్పటికి విడిచిపెట్టేశారు ఆ అబ్బాయిని. కానీ ఎవరైతే చనిపోయారో పాపం ఆ ఇంటికి ఆధారం అండి వాళ్ళు. Yes. ఎంత బాధాకరం అంటే తల్లిదండ్రులు దొర్లు ఏడ్చారు, మా బిడ్డల్ని ఎలా తీసుకొస్తారు. కానీ చాలా సింపుల్గా ఆ కేసు నుంచి బయటపడ్డారు. ఇంత కారణం ఏంటి తెలుసా? డబ్బు. డబ్బు. డబ్బు ఇచ్చేసి నిజంగా చట్టాన్ని కొనేశారు. Yes. ఇలాంటివి అరికట్టబడిన అందరినీ సమాన దృష్టితో చూసినప్పుడు, ఆ వ్యక్తి ఎమ్మెల్యే కొడుకైనా, ఎంపీ కొడుకైనా, మినిస్టర్ కొడుకైనా, చట్టం అందరికీ సమానమే Yes. అనేటువంటి భావంతో ముందుకెళ్ళినప్పుడు దేశం సుభిక్షంగా ఉంటుంది. నిజంగా ఎలాంటి అరాచకాలు జరగవు. నిజంగా అందరికీ సమపాలన, అందరికీ సమన్వయ పాలన జరుగుతుంది. లేదా శిక్ష అనేది వెంటనే పడితే భయం అనేది ఉంటుందంటారా? అంటే శిక్ష వెంటనే వెయ్యట్లేదు కాబట్టి భయం లేదు, ఇలా జరుగుతున్నాయి అంటారా సంఘటనలు? ఖచ్చితంగా అండి. ఇంకొకటి ఏంటంటే ఇండియాలో పాపులేషన్ ఎక్కువ. మోరోవర్ శిక్షలు భారతదేశంలో త్వరగా పడవు. ఇంచుమించు కసబ్ గురించి మనం ఆలోచించినప్పుడు, కసబ్ వచ్చి ఆ యొక్క AK-47 రైఫిల్స్ తీసుకుని అంత భయంకరంగా కాలుస్తున్నా సరే, ఆ వీడియోలు ఉన్నా సరే, ఇట్ హ్యాస్ టేకెన్ లాట్ ఆఫ్ టైం. Yes. చాలా టైం తీసుకున్నారు. నిజంగా ఆ వ్యక్తికి ఉరేయటానికి చాలా రోజులు తీసుకున్నారు. సో నా ఉద్దేశం ఏంటంటే, ఖచ్చితంగా CBI లాంటి వాళ్ళు సమగ్రమైనటువంటి ఆ యొక్క దర్యాప్తు చేసి దోషులను త్వరగా శిక్షించగలిగితే మరొకరు చేయడానికి భయపడతారండి. ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ వ్యక్తి ఇంచుమించు 20 years తర్వాత శిక్ష పడింది అనుకోండి, అప్పటికి ఏజ్ అయిపోతుంది. Yes. యవనకాలంలో చేస్తున్నాడు, ఇంచుమించు 60sలో పడితే ఆల్మోస్ట్ ఈ దినాలన్నీ బతుకుతున్నాడు కదా, హ్యాపీగా ఉంటున్నాడు. ఫోన్లో ఆ టైంలో చచ్చిపోతే ప్రాబ్లం ఏంటి అనేటువంటి ఆలోచన కూడా దోషులు కలుగుతుంది. సో ఫైనల్గా చూసుకుంటే మరి మహిళల పట్ల జరుగుతున్నటువంటి ఇలాంటి కార్యాలకి అంటే ఇంకా ఎలాంటి చట్టాలు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పటికీ వస్తున్నాయి కానీ ఎక్కడ మార్పు లేదు. జరిగేవి జరుగుతూనే ఉన్నాయి, చనిపోయే వాళ్ళు చనిపోతూనే ఉన్నారు, అరాచకాలు అలానే ఉన్నాయి. అంటే ఇంకా ఎలాంటి చట్టాలు వస్తే బాగుంటుంది అంటారు మహిళల కొరకు? నేను అనుకుంటాను, సౌదీ అరేబియా ఉంది, కొన్ని గల్ఫ్ నేషన్స్లో వెంటనే వారికి శిక్షలు విధిస్తారు. ఎవరైనా ప్రాస్టిట్యూషన్ చేసినా లేకపోతే ఇలాంటి రేప్స్ చేసినా సరే వాళ్ళు బహిరంగ తీసుకొచ్చి హ్యాంగ్ చేసేస్తారు, బహిరంగ తీసి తలలు నరికేస్తూ ఉంటారు. అందును బట్టి ఆ దేశాల్లో ఒకంత జరుగుతాయి కానీ ఇంత ఎక్కువ జరగట్లా. భారతదేశంలో కూడా చట్టాలు బాగున్నప్పుడు మనిషి హృదయం మారాలండి. మనుషులు తనకు తానుగా ఆలోచన చేయగలగాలి. అందరం కూడా మన స్కూల్లో ప్రతిజ్ఞలు చేస్తుంటాం, ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో నిజంగా దాన్ని నిజంగా ఫీల్ అవ్వాలి. అందరూ నా సహోదరులు అనుకున్నప్పుడు, ఆ ప్రేమ మనం కలిగినప్పుడు. ఇంకొకటి భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క అసమానతలండి, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ. ఈ క్యాస్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో, తక్కువ కులస్తుల్ని చాలామంది హ్యూమిలేట్ చేయటం, వారిని ఏం చేసినా సరే మాది అగ్రకులం కాబట్టి మేము ఈజీగా బయటకు వచ్చేయచ్చు అనేటువంటి భావన. సో వాళ్ళని హ్యూమిలేట్ చేయటం, తక్కువగా అంచనా వేయటం, ఇలాంటివి ధోరణి కూడా కొన్ని సందర్భాల్లో అటువంటి రేపులు కారణం అవుతా ఉంది. సో ఫైనల్గా మీరు మా సుమన్ టీవీ వ్యూవర్స్ మహిళలకి ఏమని చెప్పాలనుకుంటున్నారు? ఒకటే అండి, మహిళలు ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఏ సమస్యను ఎదుర్కోవాలి. మీలో చాలా బలం ఉంది, మీరు ధైర్యంగా ఎదుర్కోవాలి. ఉమెన్ అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. సో ఆ యొక్క డెలివరీ అవుతున్నప్పుడు ఎంత పెయిన్ ఉంటుంది ఆ తల్లికి. వాస్తవానికి 25 bones ఎట్ ఏ టైం విరిగిపోతే ఎంత పెయిన్ వస్తుందో, ఆ ప్రసవించే టైంలో, ఆ డెలివరీ టైంలో అంత పెయిన్ ఉంటుందట. చాలా సహనం స్త్రీ కలిగి ఉంటుంది, ఆమె అనుకుంటే ఏదైనా సాధించగలుగుతుంది. కానీ ఇటువంటి విషయాల్లో మీరు చుట్టూరు ఏం జరుగుతున్నాయో మీరు అబ్జర్వ్ చేయండి. ఇటువంటి ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు చుట్టూరు కూడా చూసుకోండి, పరిస్థితులను కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఆ ఎక్స్పోజర్ మీరు కలిగి ఉండండి, తద్వారా సమస్యను మీరు అరికట్టగలుగుతారు. ప్రభుత్వం కూడా చాలా మంచి ఉద్దేశంతో స్త్రీలకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో 100 ఎప్పుడు కూడా అందుబాటులో ఉంది. దిశ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. పోలీస్ వారు ఎప్పుడు కూడా
అందుబాటులో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఉపయోగించుకోండి, తెలివిగా, స్మార్ట్గా ఉండాలి. ఒక మత గ్రంథంలో ఏ విధంగా ఉంటుంది ఏంటంటే, పాములు వలె వివేకంగా ఉండండి అని అంటారు. సో పాము ఎంత వివేకంగా ఉంటుందో తప్పించుకునేటువంటి స్వభావం ఉంటుంది. అదే రీతిగా ప్రతి స్త్రీ కూడా చుట్టూరు జరుగుతున్నటువంటి విషయాలను అబ్జర్వ్ చేయటం, ఈ పరిస్థితుల్లో ఉండాలా ఉండకూడదా, నా మీద ఎటువంటి చూపులు ఉంటున్నాయనేటువంటి అబ్జర్వేషన్ ఉన్నప్పుడు ఆ ఉమెన్ ఏం చేయబడుతుందంటే కాపాడబడుతుంది. తెలివిగా మన జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. థ్యాంక్ యూ సార్, చాలా మంచి విషయాలు షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.